సో ఇప్పుడు వేములవాడ పట్టణంలో ఉన్నాం. ఇక్కడ అయితే రోడ్డు వెడల్పు జరుగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి నాగరాజు గారు ఉన్నారు, అంటే వేములవాడ టౌన్ పట్టణవాసి. సో ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారో, వారు ఏమన్నా ఆస్తి నష్టపోయారో, వారికి నష్టపరిహారం వచ్చిందా అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే నాగరాజు గారు, చెప్పండి. ఈ అభివృద్ధిలో భాగంగా 80 ఫీట్ల రోడ్డు అయితే జరుగుతుంది. సో దీన్ని స్వాగతిస్తున్నారా? మీరేమైనా ఆస్తి నష్టపోయారా? రోడ్డు వెడల్పును స్వాగతిస్తున్నామండి. మేము మాది ఇక్కడ ఉప్పుగడ్డల, ఇక్కడ 2348 నంబర్ గలది సెటరు. మా తండ్రి 50 సంవత్సరాల కింద ఉన్నాడు. ఇప్పుడు అది మొత్తం పోయింది. కాకపోతే రోడ్డు వెడల్పును స్వాగతిస్తున్నాం. దీని గురించి అని ఎమ్మెల్యే గారిని మేము 3 నెలల కిందట బ్రిడ్జ్ ఓపెనింగ్ అప్పుడు కలిసినాం. కలెక్టర్ గారి సమక్షంలో కలిసి ఇంతకుముందు కూడా గతంలో కూడా ఈ రోడ్ అనేది వెడల్పు అయింది. ఇదివరకు కూడా నష్టపోయిన స్థలము. కాకపోతే ఇది రెండోసారి నష్టపోతున్నాం. కేవలం బ్రిడ్జి కాంచెల్లి మటన్ మార్కెట్ వరకు 2 సార్లు నష్టపోయినాం. దీంతో 2 సార్లు నష్టపోయినాం. రెండోసారి విస్తరణ జరుగుతుంది. ఇప్పుడు నష్టపోయినాం. కాకపోతే రోడ్డు విస్తరణ మేము సాధిస్తున్నాం. కాకపోతే మాకు తగినంత నష్టపరిహారం మాత్రం రాలేదు. కావాలి అందు గురించి అని మేము ఏమంటారు, మార్కెట్ వాల్యూ ప్రకారం గవర్నమెంట్ ఇవ్వలేదు. సో అంటే ఎంత నష్టపోయి ఉంటారు ఆ రకంగా చూస్తారు? మేము మార్కెట్ వాల్యూ ప్రకారం మా దుకాణానికి 30 లక్షల రూపాయలు మేము అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు 10,39,000 రూపాయలు మాత్రమే వచ్చింది. అందు గురించి ఎమ్మెల్యే గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మాకు వేరే స్థలంలో, గవర్నమెంట్ స్థలంలో మాకు మనిషికి ఒక స్థలం, నష్టపోయిన వారికి మనకు ఒక గుంట స్థలము ఇచ్చి నష్టపరిహారం కూడా ఇంకా పెంచే ప్రయత్నం చేసి ఇంకా కొద్దిగా నష్టపరిహారం ఇప్పిస్తే ఈ రోడ్డు బాధితులందరూ సంతోషపడతారు. ఎందుకంటే బ్రిడ్జ్ నుంచి వెళ్ళి మటన్ మార్కెట్ వరకు రెండోసారి విస్తరణ కోల్పోయినాం కనుక అప్పుడు కూడా మాకేం రాలేదు. అందు గురించి దయచేసి ప్రభుత్వం గమనించి మాకు నష్టపరిహారము కొద్దిగా పెంచాలి. ఇప్పుడు ఇచ్చిన దానికంటే తర్వాత కూడా మాకు ఇవ్వాలి. మరియు గవర్నమెంట్ స్థలంలో మాకు మనిషికి ఒక గుంట స్థలం ఇచ్చినట్టయితే అందరూ సంతోషపడతారు. రోడ్డు వెడల్పు మాత్రం కావాల్సిందే. ఎందుకంటే దక్షిణ కాశీగా పేరు పొందిన మన వేములవాడల నిత్యము సోమవారం 1,00,000 మంది వస్తున్నారు. రోజు వారు 50,000 మంది వస్తున్నారు. రోడ్డు వెడల్పు అవసరమే. కాకపోతే మమ్మల్ని రోడ్డు గురించి మేము త్యాగం చేసిన వారికి కూడా మాకు నష్టపరిహారం ఇప్పిస్తే మేము చాలా సంతోషిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మొత్తానికైతే వేములవాడ పట్టణ అభివృద్ధిలో భాగంగా రెండవసారి తమ ఆస్తిని కోల్పోయారు. ఈ రెండవసారి కోల్పోయినందుకు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే రాలేదు. సో నష్టపోయినందుకు కనీసము వేరే చోట ఒక గుంట స్థలమైన కేటాయిస్తే మాకు కొంచెమైనా నష్టం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని చెప్తున్న పరిస్థితి. అభివృద్ధిలో భాగంగా 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు అయితే వేములవాడలో కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న మహిళలు కొందరు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, వారు ఏమైనా ఆస్తులు నష్టపోయారా, దీన్ని అభివృద్ధిని స్వాగతిస్తున్నారా, వారు ఏమంటారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, చెప్పండి. రోడ్డు విస్తరణలో భాగంగా 80 ఫీట్ల రోడ్డు జరుగుతుంది, అభివృద్ధిలో భాగంగా జరుగుతుంది. సో మీరేమైనా నష్టపోతున్నారా, మీరేమంటారు దీనిపైన? ఓం నమ శివ. రాజరాజేశ్వరి సన్నిధిలో ఉన్న మేము వేములవాడ ప్రజలము బాగా బాధాకరంగా ఉన్నాము. ఎందుకంటే మీరు ఒక 40 ఫీట్లు తీసుకుంటే సరిపోవు. మాకు నష్టపరిహారంతో ఇంకొంచెం పెంచేది ఉండే. మిమ్మల్ని కావాలని తీసుకోండి. వేములవాడ రోడ్డు మంచిగా కావాలి, గుడి నిర్మాణం మంచిగా అందరం కోరుకుంటున్నాం. కానీ ఒక్కవరకు ఇండ్లు ఉన్నాయి, షాపులు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కొంచెం మీరు ఆలోచించి కొంచెం సమయం ఇస్తే మేము ఏ విధంగానైనా సర్దుకుంటాం. మీరు ఒక్క రోజులో ఖాళీ చేయమంటే ఎవరు చేయలేకపోయారు. మీ మీద కొంచెం గౌరవం ఉండి, ఆధారం ఉండి మేము ఏం ఖాళీ చేయకుండా పోయాను. ఒక్క రోజుల గంటల మొత్తం ఒక వేములవాడ గుడి నుంచి బ్రిడ్జి దాకా సర్దుకున్నారండి. మేము చెప్పాలని కాదు, ప్రజలందరూ చూసిర్రు. ఇక మీ దయతోటి మీరు ఏం చేస్తారో మాకు అంతే మా విన్నపం చెప్తున్నాం. అసలు మాకు ఆ రోజు కంటి దారలే అందరికీ. మీరు నోటీస్ ముందుగా ఇచ్చారు అంటారు కదా? నోటీస్ ముందు కాదండి. అసలు ఇప్పుడు ఇది ఏంటిది, వేములవాడ ఇది రోడ్డు ఎంత 60 ఫీట్లు అయితేనే సరిపోతుంది. 80 ఫీట్లు అవసరం లేదు దీనికి. ఇక్కడ డిస్టిక్ కాదు, ఇది బైపాస్ రోడ్ ఉన్నది. మాకు లారీలు రావు, బస్సులు రావు, ఓన్లీ కార్లు ఆటోలే పోతాయి. ఇక్కడ ఇబ్బంది ఎవరికి లేదు. 60 ఫీట్లే సరిపోతుంది. ఇంత ప్రజలను నష్టపెట్టి, ఇంత ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తుంది గవర్నమెంట్? ఎందుకు ఇది అందరిని అన్యాయం పాలు చేస్తున్నది? మాకు వచ్చిన అమౌంట్ వస్తుందా? మాకు అమౌంట్ అయితే మాకు ఇస్తలేరు కదా. అట్లా సరిపోయేంత అమౌంట్ కాదు, చాలా తక్కువ అమౌంట్ వస్తుంది మాకు. చాలా అంటే చాలా బాధపడుతున్నాము, చాలా నష్టపోతున్నాము, చాలా బాధపడుతున్నాము. ఓకే, అంటే ఏం చెప్పబోతున్నారు ఎమ్మెల్యే గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు? ఎమ్మెల్యే వారు ఎవరు మీటింగ్ పెట్టినా, ఎవరు మాట్లాడినా కూడా ఆయన మాటని అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ప్రజలది కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ అంటే దేనికి? ప్రజలది ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది కరెక్ట్ కాదు అట్లా నిర్ణయం తీసుకున్నాడు. నీకు 60 ఫీట్ల కన్నా ఎక్కువ అవసరం లేదు కదా, ఈ డిస్టిక్ కాదు కదా ఇది. 60 ఫీట్లు అంటే కూడా చాలా పెద్దగా అవుతుంది రోడ్ ఇది. 80 ఫీట్లు తీసుకొని ఇండ్లకు కూడా ప్రాబ్లం అయ్యేటట్టు బాగా నష్టపోతున్నాం, అన్ని రకాల బాధ అవుతుంది మాకు. ఇది ఎమ్మెల్యే ఇది మాత్రం కరెక్ట్ కాదు అట్లా తీసుకున్నాడు. 60 ఫీట్లు సరిపోతుంది. ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి, 60 ఫీట్ల వరకు తీసుకోండి. మాకు 80-90 సంవత్సరాల షాపింగ్లు ఇప్పుడు తీయాలంటే మాకు ఒక బాధాకరంగా అందరం ఇళ్లలో పెట్టుకొని తెల్లారి మీకు ఖాళీ చేసి ఇచ్చిన మీ మాట ప్రకారం. మాకు బైపాస్ రోడ్ ఉంది కదా, అన్ని బైపాస్ రోడ్కి అయితే వెళ్తున్నాయి కదా, ఈడంగానే ఏ వస్తలేవు కదా, ఎందుకు ఇంత ఇబ్బంది, ఎందుకు ఇంత మనుషులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీరు టైం ఇయ్యరు, ఏమి ఇయ్యరు, కూలగొట్టి మొత్తం తీసుకొచ్చి అన్ని కూలగొడితే అయిపోయినా మనుషులకు ఎంత ఇబ్బంది అవుతుందని చూడారు, ఆలోచించారా? గవర్నమెంట్ రూల్ అంటారు, గవర్నమెంట్ రూల్ దేనికండి? మనుషులను ఇబ్బంది పెట్టేదా గవర్నమెంట్ రూలు? అది ఆలోచించాలి కదా వాళ్ళు మాత్రము. మీరే ఆలోచించి మా యొక్క మరి మీరు సూత అందరు రమ్మంటే మీటింగ్ పెట్టండి. రోడ్ వేడింగ్ డెవలప్మెంట్ కానీ మేము వద్దంటలేము. అది 80 ఫీట్లు రాంగ్, అది నష్టపరిహారం మస్తు తప్పు, మాకు బాగా తక్కువ ఇస్తున్నారు. ఇది మాత్రం చాలా అన్యాయం చేస్తున్నారు మాకు. ఇప్పుడు ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారండి, ఉండేవాళ్ళు షాప్ అమ్ముకుంటారు. ఎన్ని లక్షలు అవుతుంది చెప్పు షాప్కు? గవర్నమెంట్ రేట్ ఇస్తారు. అదైనా మాకైతే న్యాయం జరగాలి కదా. మరి దేనికి న్యాయం జరుగుతుంది మాకు? అంతా మొత్తం మాకు రోడ్ వేడింగ్ అయితే మొత్తం అందరికి అన్యాయమే కదా. అది చాలా తప్పు, అది గవర్నమెంట్ది. మాది కిందికి వెళ్ళి 3 అంతస్తుల బిల్డింగ్ అవుతుంది మాది. వాష్రూమ్లు కూడా పోతున్నాయి మాకు. ఇప్పుడు ఎట్లా మాది ఇల్లు ఇడిచిపెట్టి బయట కోరాదు, బయట ఉందామంటే ఇంట్లో మొత్తం అయితే ఇడిచిపెట్టి వెళ్ళరాదు కదా మాకు. ఎంత ఇబ్బందికరం మాకు అది. ఇది మాత్రం మాకు చాలా అన్యాయం అండి. మేము 15 రోజుల నుంచి ఏడ్చినట్టే జరుగుతున్నది. ఇంత మా బాధలు అయితే ఎవరు అర్థం చేసుకుంటలేరు, ఎవరు ఇంటలేరు. ఏమన్నా అంటే గవర్నమెంట్ రూల్ అని ఒకటే మాట చెప్తున్నారు, అంతకు తప్ప ఏ సమాధానం లేదు వాళ్ళ దగ్గర. వచ్చి అమాంతము తీసుకొచ్చి కూలగొట్టుడేనండి. ఇంత అన్యాయమా? ప్రజలు కాదా, మనుషులు కారా? దేనికి న్యాయం ఉండదు అసలుకే మనుషులకు. అది కరెక్ట్ కాదు. లేనుల పరిస్థితి ఏంది? సడన్గా ఈరోజు చెప్పి రేపే తీసేస్తామంటే అది ఎక్కడ పద్ధతి? ఎక్కడ పోతారు అందరూ? టైం ఇవ్వలేదు. ఎక్కడ టైం ఏంది? మేము వేరే వాళ్ళ ఇంట్లో కిరాయికున్నాము, మమ్మల్ని ఖాళీ చేయమంటారు వాళ్ళు. మా పరిస్థితి ఏంది? అది పద్ధతేనా? ఎక్కడన్నా ఉందా ఇట్లా? ఏం గవర్నమెంట్ అది? మాకు ఇల్లు లేదు, మరి ఏడవమ్మంటారు మమ్మల్ని? వాళ్ళు మంచోళ్ళు అవుట్లా ఒక రూమ్లు ఉండురు అని చెప్పారు, లేకుంటే మా పరిస్థితి మా బోళ్ళు బదలనే కదా. మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. చూడాలి, ఆలోచించాలి. అది గవర్నమెంట్. ఏం గవర్నమెంట్ అది? ఏం పద్ధతి?